దేవుని పిల్లలారా, మీ అందరు కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే అంటండి కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుందంటండి. అయితే ఆమె కొంచెం అందంగా ఉండదు. కూషు దేశం అంటే ఈరోజు మన ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారండి? బ్లాక్గా ఉంటారు కదా. కొంచెం ఆవిడ అందంగా లేకపోవడంతో వారి అక్క అయిన మిరియాము అహరోన్లంట అతనికి విరోధంగా మాట్లాడారంట. ఇప్పుడు వివాహం చేసుకున్నదేమో మోషే గారు, ఇప్పుడు కాపురం చేయవలసింది ఎవరు? మోషే గారే. ఇప్పుడు మధ్యలో వీళ్ళకి ఎందుకు? ఇప్పుడు ఆయన మోషే గారు ఆమెను వివాహం చేసుకున్నందుకంట వారి అక్క అన్నయ్య గారు ఇద్దరు కూడా ఆయనకు విరోధంగా మాట్లాడారంటండి. ఈరోజు చాలా మంది కూడా అండి చేసుకున్న వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, కానీ పక్కన్న వాళ్ళకి ఎందుకు అంత బాధ అర్థమవుతుంది. ఇప్పుడు చేసుకున్న ఆయనకు నచ్చింది ఆయన చేసుకున్నాడు, కాపురం చేసింది ఆయన, జీవితాంతం ఆవిడ చూసుకునేది కూడా ఆయనే. మధ్యలో వీళ్ళకి ఎందుకు? కానీ వీళ్ళంటండి మోషే మీద ఏం చేశారంట? విరోధంగా మాట్లాడారని ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం కదా. అయితే వాళ్ళిద్దరు విరోధంగా మాట్లాడుకోవడం మోషేకి తెలియదు, మోషేకి వినబడలేదు వారిద్దరు మాట్లాడుకోవడం. అయితే ఎవరు విన్నారంటే నెక్స్ట్ వచనంలో చూస్తే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే అన్నవారు ఎవరంటే ఒక దైవజనుడు, అంటే ఒక నాయకుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు నియమించుకున్న దైవజనుడి మీద వాళ్ళ సొంత వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆయనకంటూ ఒక నాయకత్వం దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు, విరోధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు అహరోను మిరియాము మోషే కంటే పెద్దవాళ్లే, అతను ఎవరో వాళ్ళ తమ్ముడే. అయినప్పటికీ వాళ్ళ యొక్క బంధాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారే కానీ ఆయన ఇప్పుడు ఒక నాయకుని స్థితిలో ఉన్నాడు, ఒక దైవజనుడైన స్థితిలో ఉన్నాడు. దేవుడు నియమించిన వాడిని మేము ఏం అనకూడదు. ఎంత సొంత తమ్ముడైనా, సొంత అక్క అయినా, సొంత చెల్లైనా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు. అటువంటి ప్రత్యేకత ఇచ్చిన వారి గురించి మేము చెడుగా మాట్లాడకూడదు, చెడుగా వారి గురించి మేము సంభాషించకూడదు, ఎక్కడా చెప్పకూడదన్న ఉద్దేశం వారికి లేక వారు ఏమన్నారంటే వారికి విరోధంగా, అంటే మోషేకి విరోధంగా వాళ్ళిద్దరు ఏం చేశారంటే అండి మాట్లాడారంట. ఆ మాట ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. ఇప్పుడు చాలామంది దైవజనుల కోసం ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది గుళ్ళో ఎదురు కనపడితే వందనాలండి అని వందనాలు చెప్తూ ఉంటారు. తర్వాత వెళ్ళిపోతే వెనకాల వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ ప్రచారం చేస్తూ ఉంటారు, లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకంటే కొంచెం చిన్నవాడనో లేకపోతే చిన్నప్పటి నుంచి మా ముందు ఎదిగాడనో ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వాడే, చిన్నప్పుడు అలా ఉండేవారు, ఇలా బ్రతికేవారు అలా. ఇప్పుడు ఏది పెద్ద పాస్టర్ అయిపోతే గౌరవించాలా, గౌరవించి మాట్లాడాలా, వందనాలు చెప్పాలా? వాళ్ళ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? ఇప్పుడు దైవజనుడు అయిపోతే, పాస్టర్ అయిపోతే మేము లోబడాలా, మేము మాట్లాడాలా? మా పరపతి ఏంటి, మా స్థితి ఏంటి, మా స్టేటస్ ఏంటి, మాకు అంతదానం ఉందా, మాకు అన్న ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏమి లేని వారు ఒకప్పుడు అటువంటి స్థితి వాళ్ళది. ఇప్పుడు ఏదో పాస్టర్ అయిపోతే మటుకి వందనాలు చెప్పాలో, గౌరవించాలో, మాట్లాడాలా అన్న అహం చాలా మందిలో, ఈరోజు చాలా మందిలో గర్వం ఉందండి. వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా, నీ ముందు చిన్నప్పటి నుంచి పెరిగినా, వాళ్ళు ఎంత అలాంటి వాళ్ళైనా సరే దేవుడు అంటూ అభిషేకించి నియమించుకున్న వాడికి లోబడాలి. వాళ్ళు నీకంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ వారి మీద ఉన్న దైవజనుడి అభిషేకాన్ని బట్టి ఆయనకి లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన గౌరవించాలి. ఈ మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అహరోను మిరియాములు ఏం చేశారంటే, నా తమ్ముడే కదా, అయినప్పటికీ అలా మాకు ఇష్టం లేని వివాహం చేసుకుంటాం ఏంటి అని దైవజనుడైన మోషే మీద విరోధంగా మాట్లాడారు. అయితే ఆ మాటలు మోషే వినలేదు. ఎవరు విన్నారంటే దేవుడు విన్నాడు. ఈ రోజులో చాలా మంది అనుకుంటారు ఆ పక్క వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వినరు కదా, వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అటు ఇటు చూసుకుని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు వినకపోవచ్చు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటారో తెలుసా? దేవుడు వింటాడు.
నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా, ప్రతి మాట గురించి కూడా అది న్యాయమైన మాటే, మామూలుగా ఏదో పరామర్శించుకునే మాట అయితే పర్వాలేదు, కానీ ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్కప్ప చెప్పాలని వరకు ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళు వీళ్ళు వినకపోయినా, మనం ఎవరి గురించి మాట్లాడుకున్నామో వాళ్ళు వినకపోయినా దేవుడు వింటాడని జాగ్రత్త, భయం మనం కలిగి మాట్లాడాలి. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి, మన నోటిని జాగ్రత్తలో పెట్టుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత మనం మాట్లాడడం కాదు, తెలిస్తే మాట్లాడి, తెలియకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. అంతేగాని కొంతమంది తెలిసి తెలియదాన్ని, కొంత తెలిస్తే దాన్ని ఎంత చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడ జరిగేది ఏమీ ఉండదు. మామూలుగా సింపుల్గా లేరు, మా భార్య భర్తలు ఎవరో కేకలు వేసుకుంటున్నారంట అని అంటారు, ఇంకో ఆవిడంటే కొట్టేసుకున్నారంట అంటారు, ఇంకో ఆవిడంటే బేబచ్చంగా కొట్టేసుకున్నారంట అంటారు, ఇంకో ఆవిడ కర్రలెట్టి, గ్లాసులెట్టి, గిన్నెలెట్టి కొట్టేసుకున్నారంట అంటారు. అంటే చిన్న మాటని అది అలగలగల తీసుకెళ్ళి పెద్ద సమాచారాన్ని చేసేస్తారు. అక్కడ జరిగేది ఏమీ ఉండదు. అంటే మన నోటి మాటను కూడా మనం అదుపులో ఉంచుకోవాలి, మన నోటిని అదుపులో ఉంచుకోవాలి, మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం కాదు. మాటే కదా విసిరేస్తావు, ఆ మాట పడ్డ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కాబట్టి మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. వీళ్ళు అహరోను మిరియాములు ఏం చేశారు? మోషే మీద విరోధంగా మాట్లాడారు. మోషే ఎవరు? దైవజనుడు, నాయకుడు, దేవుడు నియమించిన వాడు. దేవుడు నియమించిన వాడు, దేవుడు అభిషేకించిన వాడి మీద ఎవరైనా సరే విరోధంగా మాట్లాడితే దేవుడే కలగ చేసుకుంటాడు. వాళ్ళకి నీకంటే చిన్నవాళ్ళైనా సరే, నీ అంత స్టేటస్ వాళ్ళకి లేకపోయినా సరే, నీ అంత డబ్బు, నీ అంత బంగారం, నీ ఆస్తి వాళ్ళకి లేదేమో, ఆయన వారి మీద అభిషేకాన్ని మనం చూడాలి. దేవుడు అభిషేకించిన వాడిని మనం గౌరవించాలి. వాళ్ళు నువ్వు నియమించుకుంటే నియమించబడిన వారు కాదు, మనుషులు నియమించుకుంటే నియమించబడిన వారు కాదు. దైవజనులు అంటే దేవుడు నియమించుకున్నవారు, దేవుడి పని చేసేవారు, వాళ్ళు నీ పని చేసేవారు కాదు. వాళ్ళు ఏం చేయాలి? మనం గౌరవించాలి, గౌరవించి మాట్లాడాలి. వారికి విరోధంగా మనము మాట్లాడకూడదు. వారిలో తప్పులుంటే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనం దైవజనులకి ఏమవ్వాలండి? లోబడి ఉండాలి, వారికి గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి. వారి గురించి మనం వారు ఉన్నప్పుడేమో వందనాలండి నవ్వుతూ మాట్లాడి, వారు వెళ్ళిపోయాక విరోధంగా మాట్లాడితే వాళ్ళు వినకపోవచ్చు, కానీ దేవుడు వింటాడు కదా. మోషే మీద కూడా ఈ అక్కన అన్నయ్య కూడా విరోధంగా మాట్లాడితే దేవుడు విన్నాడంట. దేవుడు అన్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మంచివాడు అని దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అలాగే 7వ వచనంలో చూస్తే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. అంటే మోషే యొక్క ఫస్ట్ ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు. దేవునితో ముఖాముఖి ఎవరితో? మనం స్నేహితులతో, ఫ్రెండ్స్తో ఇలా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడేవాడు. అంటే మోషే ఎంతటి వాడు? అది కూడా వారు తెలుసుకోలేక యెహోవా స్వరూపం నిదానించి చూచునంటండి. దేవుని ముఖాన్ని, స్వరూపాన్ని అంటే ఆయన నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనెను. అంటే ఒక దైవజనునికి విరోధంగా మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. మీరు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీకు అసలు భయం లేదా? మోషేకి విరోధంగా మీరు మాట్లాడతానికి మీకు అసలు భయం లేదా? ఈరోజు భయం ఎవరికి ఉందండి? ఎవరికే లేదు భయం. దేవుడి మీద విరోధంగా మాట్లాడతామే, దైవజనుల మీద విరోధంగా మాట్లాడతామే. అసలు భయం అన్నది లేకుండా పోయింది. మమ్మల్ని ఏం చేస్తారు? ఇదివరకు అయితే పాత నిబంధన గ్రంథంలో అప్పుడైతే శిక్షలు వెంటనే వచ్చేసాయి. ఇప్పుడు అలా లేదు కదా. ఇది కృపాయుగం నడుస్తూ ఉంది. దేవుని కృప బట్టి కొట్టుకుపోతున్నారు అందరూ. అందుకే ఇంక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమే. భయం అసలు ఒక దైవజనుడి మీద విరోధంగా మాట్లాడడానికైనా, దైవజనుని నిందించడానికైనా, దైవజనుడి మీద గొడవ పడడానికైనా, దైవజనుడి మీద మాట్లాడడానికైనా, ఇరుచుకు పడడానికైనా వారిలో ఏమి లేదంట? భయము లేదు ఈ రోజుల్లో.
దైవజనుడి దగ్గర రావాలంటే భయంతో రావట్లేదండి. మా తెలిసిన ఆయనే కదా, మా చూసిన ఆయనే కదా, చిన్నప్పటి పిల్లలైన కదా, ఏంటండి అలాగండి అలాగండి దర్జాగా మాట్లాడుతున్నారు. ఒక దైవజనుడితో ఎంత గౌరవం కలిగి మాట్లాడాలండి. ఈరోజు దైవజనుడికి గౌరవించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందులోనూ తెలిసిన వాళ్ళైనా ఆ ఊరు వారైనా ఇంకా దారుణంగా చూస్తారు. కొంతమంది అయితే తెలియని వాళ్ళు వేరే వేరే ఊరిలో నుంచి పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం గౌరవిస్తారేమో, కానీ ఆ ఊర్లో సేవ చేసే వాళ్ళకైతే అసలు గౌరవమే ఉండదు. చాలా దారుణంగా మాట్లాడతారు. మీరు ఎందుకు మోషే మీద విరోధంగా మాట్లాడడానికి భయపడలేదు? యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. అంటే దేవుని కోపం ఎవరి మీద రగులుకుందండి? అహరోను మిరియం మీద రగులుకుంది. ఇందువల్ల మోషే మీద విరోధంగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు కదా, ఆ మందిరంలో దైవజనుడి మీద నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావా? లేనిపోని మాటలు చెబుతున్నావా? లేనిపోని వార్తలు ఊరంతా ప్రచారం చేసి ఆ సంఘంలో ఉన్న వారి హృదయాలను గెలిపిలి చేస్తున్నావా? ఆ సంఘంలో ఉన్న వారిని అనేక మందిని ఆ సంఘం నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నావా? మరి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ నువ్వు కూడా దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నావేమో, ఆ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, లేనిపోని వార్తలు నీ దైవజనుడి గురించి పుట్టిస్తున్నావేమో. ఎందుకు? ఇదిగో దైవజనుడు వినకపోవచ్చు, దైవజనుడు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఇదిగో ఆ మిరియాము అహరోనుల మీద దేవుడి కోపం రగులుకుందంట. మిరియాంకి కుష్టు వ్యాధి వచ్చేసిందంటండి, తెగులు వచ్చేసింది, తెల్లని కుష్టు వలె అయిపోయింది తన శరీరం అంతా. ఇదిగో దేవుని కోపము రగులుకుంటే అటువంటి భయంకరమైన వ్యాధులు నీ మీద కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్త, మాట్లాడినప్పుడు జాగ్రత్త. ఒక దైవజనుడి పట్ల నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావంటే అది ఒకవేళ వాళ్ళ గురించి మంచిగా చెప్పే మాటలైతే పర్లేదు, కానీ లేనిపోని వార్తలు ఒక దైవజనుడి మీద నువ్వు విరోధంగా మాట్లాడి ఆ సంఘాన్ని గలిబిలి చేసేసి, ఆ సంఘాన్ని పాడు చేసేసి, ఆ కుటుంబాన్ని పాడు చేసేసి నువ్వేదో సంతోషపడిపోదాం అనుకుంటున్నావేమో. తర్వాత దేవుని కోపం నీ మీద రగులుకుంటే, దేవుడి కోపం నీ మీదకి వస్తే, ఇదిగో ఈ మిరియంకి వచ్చిన వ్యాధే నీ కుటుంబంలో కూడా వ్యాధి ఏలుబడి చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు విరోధంగా వారి గురించి విరోధంగా మాట్లాడడం కాదు, వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడడం కాదు, చాలా జాగ్రత్త కలిగి మాటలు మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడారేమో, ఇప్పుడే దేవుణ్ణి దైవజన్ని క్షమించమని అడగండి. అయ్యా, ఇప్పటి వరకు నాకు తెలియక నేనే చేశాను ఈ తప్పు, మీ గురించి నేనే బ్యాడ్గా చెప్పాను, నేనే బ్యాడ్గా ఇదంతా చేశాను అని దేవుడి దగ్గర దైవజని దగ్గర ఒప్పుకో. దేవుడు ఖచ్చితంగా ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఒప్పుకోకుండా కప్పుకున్నావు అనుకో, శిక్ష ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు నోటితోట విరోధమైన మాటలు దైవజను గురించి మాట్లాడటము మానేయండి. దైవజనునికి ఎప్పుడు మనం విరోధంగా ఏమీ మాట్లాడకూడదు, విరోధంగా ఏమీ చేయకూడదు. కానీ చాలామంది రోజు సన్నిధిలో ఉంటారు, మందిరంలో ఉంటారు, కానీ ఇక్కడున్న వార్తలు బయటికి చేరవేస్తూ ఉంటారు. సంఘంలో మాట్లాడిన ప్రతి మాట బయటకు చేరవేస్తూ ఉంటారు. అంటే నువ్వు నీ సంఘానికి ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? ఆ దైవజనునికి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. కీడు చేస్తే మట్టికి ఆ కీడు నీ మీదకి వస్తుంది. దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఏం విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు ఒక సంఘాన్ని పాడు చేస్తే, ఒక కుటుంబాన్ని పాడు చేస్తే రేపు పొద్దున అదే నీ మీదకి వస్తుంది, నీ కుటుంబం కూడా పాడైపోద్ది. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట్లాడుకుంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పని ఒక కీడు చేసే విధంగా ఉంటుంది. నీ చేతనైతే మేలు చేయి, నీ చేతనైతే సహాయం చేయి, అంతేగాని కీడు మట్టికి ఏ కుటుంబానికైనా, అది ఇతరుల కుటుంబం అయినా, ఒక సంఘం అయినా, ఒక దైవజన్య కుటుంబం అయినా, సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబం అయినా, ఎవరికైనా సరే నువ్వు మేలు చేస్తే చేయగలిగితే చేయి, అంతేగాని కీడు మట్టికి చేయకు. ఎందుకంటే నువ్వు ఒకరు కీడు చేసావంటే ఆ కీడు రేపొద్దు నీ కుటుంబం మీదకే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక దైవజనుడి మీద విరోధంగా మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అలాగే ఆ దైవజనుని కూడా మన అపహాస్యము చేయకూడదు. ఎవరంటారా? రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను చూడండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి
యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. అతడు అతడి నుండి పోయి కర్మేల పర్వతమునకు వచ్చి అతడి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చాను. ఇక్కడున్న దైవజన్య పేరేంటంటేనండి ఎలీషా గారు. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవచుండగానంటండి కొంతమంది బాలురు పట్టణంలో నుంచంట ఆ దైవజన్ని ఏం చేశారంట, బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యము చేసిరి. అంటే దైవజనులు మనం ఏం చేయకూడదని, మొదట వారికి విరోధంగా మనం మాట్లాడకూడదు, రెండోది వారిని అపహాస్యం చేయకూడదు. ఇప్పుడు ఆ దైవజనులు ఏదో బలహీనత ఉంది, తలలేకో లేకపోతే సౌడు బుర్ర ఉండో లేకపోతే తన శరీరంలో ఏదో అంగవైకల్యం ఉండో ఏదో సంథింగ్ తనలో ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని బట్టి నువ్వు ఏం చేయకూడదు, అతన్ని అపహాస్యం చేయకూడదు, ఒక దైవజనులను విరోధంగా మాట్లాడకూడదు. ఆయనకున్న లోపాన్ని బట్టి ఆయన నువ్వు అపహాస్యం చేయకూడదు. ఇక్కడ పిల్లలంటండి దైవజనుడు వెళుతూ ఉంటేనంట ఆ పట్టణం నుంచి కొంతమంది పెద్దోళ్ళు కూడా కాదు, బాలురు అంట, చిన్నపిల్లలు అంటండి, బాలురు అని రాసింది కదా, బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ బోడివాడ ఎక్కిపోమ్మని అపహాస్యం చేశారంట. అప్పుడు ఆ దైవజనుడికి ఏమొచ్చింది, కోపం వచ్చంట. దేవుడి నామంలో వారందరినీ ఏం చేశాడు, శపించాడు. శపిస్తే ఆడు ఎలుగుబంట్లు వచ్చి ఎంతమందిని చంపి తినేసి అంటండి 42 బాలురని చీల్చివేశారు, 42 మంది. అంటే ఒకరిని మనం ఏం చేయకూడదు, అపహాస్యము కూడా చేయకూడదు. ఏమో వారిలో బలహీనత ఉంటే ఆ బలహీనత బట్టి నువ్వు అపహాస్యం చేయాలా? కొంతమంది చాలామంది అండి కళ్ళు లేని వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి ఏమీ కనపడదు. కొంతమంది వాళ్ళని హేళన చేయడానికి కాళ్ళకి అడ్డంగా కర్రలు పెట్టడము, అవి ఇవి చేయడము, వాళ్ళని ఏడిపించడము, వాళ్ళు అక్కడ ఏమి లేదరా వెళ్ళడము అని వాళ్ళని చాలా అపహాస్యం చేస్తారండి. నిజంగా కళ్ళు లేని బాధ లేని వాళ్ళకే తెలుస్తుంది. ఏంటి ఎవరికైనా ఏ అవయవం లోపం ఉంటా ఆ అవయవం విలువ వాళ్ళకే తెలుస్తుంది, ఉన్న వాళ్ళకేం తెలుస్తుంది. అటువంటి వారికి నీ చేతనైతే సహాయం చేయి, వారికి నువ్వు చేతనైతే మేలు చేయి, కానీ వాళ్ళని అపహసించుకో, వాళ్ళని ఏడిపించుకో. ఏడిపిస్తే నీ మీద కూడా ఇటువంటి శాపమే వస్తుంది. ఇప్పుడు ఆయన్ని బోడివాడ బోడివాడ అని చాలా అపహాస్యం చేశారు ఆ బాలుడు. అయితే ఒక దైవజనుని వాళ్ళు అపహాస్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన వేసి దేవుడి నామంలో ఏం చేశాడండి, శపించాడు. శపించగానే దేవుడు 2 ఆడు ఎలుగుబంట్లను పంపించి ఆ అపహాస్యం చేసిన వారందరినీ తినేసేలాగా చేశాడు. కాబట్టి మొదట నువ్వు దైవజనునికి విరోధంగా మాట్లాడకు. రెండేంటి తెలుసండి, దైవజనుని అపహాస్యం చెయ్యకు. నీ చేతనైతే అటువంటి దైవజనునికి సహకారిగా ఉండు, సహాయం చేయి, పరిచర్య చేయి. ఆయనకి ఏమైనా తెచ్చుకోలేని పరిస్థితి అయితే నువ్వు తెచ్చిపెట్టు. అయ్యా మీకు ఏమైనా కావాలా, ఏమైనా చెయ్యాలా, ఏమన్నా తేవాలా, మీరు చేసుకోలేరు కదా, ఇప్పుడు ఏమైనా చెయ్యాలా చెప్పండి, నేను చేస్తాను, మీకు సహాయకారిగా ఉంటాను, మీకు పరిచర్య చేస్తాను, సన్నిధిలో ఉంటాను అని అటువంటి దైవజనులకి ఏం చేయాలి, నువ్వు సహకారిగా ఉండాలి, పరిచర్య చేసే విధంగా ఉండాలి. అవి ఆయన తెచ్చుకోలేని పరిస్థితి అయినప్పుడు నువ్వు తెచ్చిపెట్టేవ్వాలి. అది కాక చాలా మంది అటువంటి వారిని అపహాస్యం చేస్తూ ఉంటారు, వాళ్ళ లోపాలు ఎత్తి చూపిస్తారు, లోపాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. అలా చేస్తే ఇదిగో ఈ ఎలీషాని ఏ విధంగా వాళ్ళు అపహాస్యం చేస్తే వారి మీదకి ఏంటంట ఉపద్రవం వచ్చింది, ఎలుగుబంటులు వచ్చి ఏం చేసి తినేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక బలహీనులను ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదండి, వారి యొక్క వైకల్యాన్ని బట్టి నువ్వు వాళ్ళని ఏం చేయకూడదు, అపహాస్యం చేయకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. నీ చేతనైతే సహాయము చేయాలి, లేకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. అలాగే హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏంటండి, రేపొద్దున మీ గురించి అక్కడ లెక్క అప్పచెప్పవలసిన వారు ఎవరు? మీ నాయకులే, మీ ఆత్మీయ తండ్రి. మీకు రేపొద్దున అక్కడ ఏం చేయాలి, లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పవలసినప్పుడు ఈ బిడ్డను బట్టి నేను ఎంత బాధపడ్డానయ్యా, ఈ బిడ్డను అసలు సరిగ్గా లేదే, నన్ను ఎంతో బాధ పెట్టిందని చెబితే ఏం ప్రయోజనం ఉంటుందా? ఉండదు. వాళ్ళ పని ఎలా చేయాలంట, ఆనందముతో చేయాలంట. ఆనందంతో చేయనట్లు మీరు ఏం చేయాలంట, వారి మాట విని వారికి లోబడి ఉండి.
ఏం చేయాలంటే దైవజనుల మాట వినాలి, వాళ్ళకు లోబడి ఉండాలి. దైవజనుడు ఒక పని చెప్పినా, ఒక మాట చెప్పినా, చెప్పిన మాట విని దాని ఆచరణలో పెట్టి ఆయనకు లోబడి ఉండాలి. చెప్పిన మాట వినేసి విడిచిపెట్టేసేవారుగా కాదు. ఆ చెప్పిన మాట మనం వినాలి, ఆ విన్న దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, అంటే లోబడాలి. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తావో అప్పుడు ఆ మాట విన్నట్టు, ఆ మాటకు నువ్వు లోబడినట్టు. విని విడిచిపెట్టేస్తే అది ఎలాగా నువ్వు అనుకున్నది కాదు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాళ్ళు చేసే పని దుఃఖముతో చేస్తే నీకు నిష్ప్రయోజనము, కానీ ఆ పని ఎలా చేయాలంట? ఆనందంగా చేయాలంట. అలా చేయాలంటే ముందు మీరు ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. అంటే ఎవరైనా చెప్పిన మాట విని అది పని చేస్తే వాళ్ళకి ఎంత సంతోషం. ఇప్పుడు నువ్వు ఒక పని చెప్తావమ్మా, నీ కుటుంబంలోనో, నీ పక్కనో, నీ తమ్ముడుకో, నీ అక్కకో, నీ చెల్లికో పని అమ్మ పలానా కొట్టుకాడికి వెళ్ళి పెట్టరమ్మా అని అంటావు. వాడు వెళ్ళి తెస్తే నీకు ఎంత సంతోషం. వాడు నేను తేనా తెచ్చుకోలేకపోతే మానే అని నీకు ఎదురు సమాధానం చెప్పాడు అనుకోండి, నీకు సంతోషంగా ఉంటావా? బాధ కలుగుతుంది. అలాగే ఒక దైవజనుడు కూడా, వీళ్ళందరూ నా బిడ్డలు, నా విశ్వాసులు, నేను చెప్పిన మాట వింటారు, నాకు లోబడి ఉంటారు, చక్కగా పని అంతా అన్ని సమకూర్చి చేసుకుంటారు అని నీ మీద నమ్మకంతో ఒక పని అప్పగిస్తున్నప్పుడు ఆ పని నువ్వు చేయకపోతే ఆ దైవజనుడు ఎంత బాధపడతాడు? ఆ మాట వినకపోతే ఆ దైవజనుడు ఎంత బాధపడతాడు? కానీ ఈ రోజుల్లో ఎవ్వరు కూడా, చాలామంది, కొంతమంది ఉన్నారు దైవజనుడి మాట వినేవారు. కొంతమంది ఆయన అలాగే చెప్తారులే, ఆయన అలాగే చేస్తారులే, చెందుతారులే, ఆయనకేం తెలుసు, మాకు ఎక్కడ పోవాలంత పని ఉంది, ఎక్కడ చేసి అక్కడ చేయాలంటే మాకు ఎక్కడ కుదురుద్ది అని చాలామంది అనుకుంటారు. నీ పని అయినా పక్కన పెట్టేస్తే దేవుని పని చేస్తే నీకు ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే నీకు ఆశీర్వాదం, దేవుని పని నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం. దేవుడు అన్నాడు, ముందు నా పని చేయండి, తర్వాత నేను నీ పని చేస్తానన్నాడు. నువ్వు ఆయన పనిలో ముందుంటే నీ పనులు ఎలా జరగాలో అలా ఆయన జరిపించేస్తాడు. కానీ నువ్వు దేవుని పనిలో వెనుకుంటున్నావు, నీ పనుల్లో ముందుంటున్నావు. ఆయన అంటున్నాడు కదా, అందరూ కూడా ఎవరు వారు సొంత కార్యాన్ని చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడటం లేదు అని దేవుడు బాధపడతాడు. కాబట్టి ఈ నాయకులు మీ గురించి చెప్పాలంటే సంతోషంతో చెప్పాలి, బాధతో కాదు, సంతోషంతో చెప్పాలి. కాబట్టి వారి మాట వినండి, వారికి లోబడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా చక్కగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఆ దైవజనునికి విరోధంగా వాళ్ళని హేళన చేసి, అవమానించి, అపహాస్యం చేస్తే మీకు దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు, పరలోకం కూడా ఉండదు మీకు. మరొకరు కొంతమంది దైవజనునికి విరోధంగా తిరిగిన వారు ఎవరో తెలుసా అండి? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. లేవీకి మునిమనముడును, కాహాతుకు మనముడును, ఇస్సాహారు కుమారుడు నాకు కోరాహు, రుబేనీయులను ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనను యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. మొదట 4 దైవజనుడైన మోషేకి ఎదురుగా లేచారంట. అంత విరోధంగా లేచారు, తిరుగుబాటు చేయడానికి లేచారు. వాళ్ళు ఎవరంట? కోరాహు, దాతాను, అభిరాము, ఓను. వీళ్ళు 4 కాక వీళ్ళు ఇంకా కొంతమందిని యాడ్ చేసుకున్నారంట. వాళ్ళు కలిపి ఎంతమంది? 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు. కొంతమంది ఉంటారండి సమాజంలో, సంఘంలో ఒక్కొక్కరుగా దైవజనుల మీద ఎలా ఉంటారంటే ఎదురు మాట చెప్పేవారిగా ఉంటారు. ఒక్కోసారి వాక్యం బోధిస్తూ ఉంటే, వాక్యం చెప్తుండగానే ఎదురు మాట్లాడిస్తూ ఉంటారు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరు, రివర్స్లో సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక దైవజనుడు నేను ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే తెలియదని చెప్పాలి. వాళ్ళు ఏ సమాధానం చెప్పకుండా కూర్చుంటారు కొంతమంది. మేము చెప్పాలేంటి, ఆయన ప్రశ్న ఎత్తే మేము సమాధానం చెప్పాలా, మాకు తెలుసులే అన్నట్టు గర్వంతో, నెత్తి మీద గర్వంతో కూర్చుంటారు కొంతమంది. ముందు ఒక్కరుగా లెగిస్తారు ఎదురు తిరగడం. దైవజనుడి మాటకి వదిలేవరు, సమాధానం చెప్పరు, ఎందుకు చెప్పాలి అన్నట్టు కూర్చుంటారు. అదే నువ్వు ఉద్యోగం చేసే కాడ నీ యజమానుడు వచ్చి, నీ పై అధికారి వచ్చి, ఏమ్మా నేను ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేసావా, చేయలేదని అడిగితే నువ్వు అలాగే కూర్చుంటూ ఊరుకుంటాడా? నువ్వు అలాగే కూర్చుని సమాధానం చెప్పకుండా, చేశానో చేయలేదనో సమాధానం చెప్పకుండా, వచ్చిన వారు ఎవరో నాకు తెలియదు, అడిగిన వారు ఎవరో నాకు తెలియదు అన్నట్టు నువ్వు అలా కూర్చుంటే నీ ఉద్యోగం ఉంటుందా?
నెక్స్ట్ టైమే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇలాగా గర్వంతో ఉన్న వాళ్ళ ఆఫీసులో పనిచేయాల్సిన అవసరం లేదు. నీ పై అధికారికి కనీసం నువ్వు బదులు ఇవ్వకుండా మాట సమాధానం చెప్పకుండా గర్వంగా నువ్వు కూర్చున్నప్పుడు ఇటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు, ఉద్యోగం మాని నీ ఉద్యోగం నుంచి తీసేస్తాను అని అంటాడు ఈ లోకపు అధికారి. మరి ఒక సంఘములో ఒక దైవజనుడు దేవుని చేత అభిషేకించిన వాడు నేను ఒక ప్రశ్న వేసినప్పుడు నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అదే గర్వంతో అలా కూర్చుని ఉంటే దైవజనుడే కదా, ఏం చేయగలడు? గట్టిగా ఏమన్నంటే ఈ ఒక్క సంఘానేనా, ఈ ఒక్క దైవజనుడేనా, ప్రపంచంలో ఊర్లో ఎన్ని లేవు సంఘాలు, ఎంతమంది లేదు, ఇంకో సంఘానికి వెళ్తాం అని అంటారు. అంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారు, అంత ఎదురు తిరిగే స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఒక్కరుగా ఉంటారు, ఏమీ చేయలేరు. అలా ఇంకో నలుగురు కూడబెట్టుకుంటారు. ప్రతిదానికి మీరు ఎందుకు అలా సమాధానం చెప్పేస్తున్నారు ఆయన అడిగే ప్రశ్నలకి? ప్రతిదానికి మీరు ఎందుకు ఊకొడుతున్నారు? మెలకొని కూర్చోలేరు, మీకు తెలుసు కదా చేస్తున్నారో లేదు, మీకు చెప్పాలా సమాధానం అని ఇంకో నలుగురు మీకు ఎక్కిస్తూ ఉంటారు. రేపొద్దున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అండ్ మంచి చెప్తే ఎక్కదు కానీ చెడు చెప్తే ఎవరికైనా ఎక్కేస్తుంది కదా. ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటే వాక్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తగులుతూ ఉంటుంది. వాళ్ళు చేస్తే తగులుతాయి, చేయకపోతే ఎందుకు తగులుతాయి? ఇప్పుడు వ్యభిచారం చేయొద్దమ్మా అంటే వ్యభిచారం చేసే వాళ్ళు తగులుతాయి, దొంగతనాలు చేయొద్దమ్మా అంటే దొంగతనాలు చేసే వాళ్ళు చెప్తుంది, సోద మాటలు చెప్పొద్దమ్మా అంటే చెప్పే వాళ్ళకి తగులుతుంది. అంతే కదండి. అలా ఒకరు నలుగురు తగులుతుంది. అటువంటి వాళ్ళని కూడబలుకుంటారు, చూసుకుంటారు. మొన్న అన్నది నీ గురించే కదా, మన అన్నది నీ గురించే కదా, ఇందుకలా మాట్లాడితే మనం పడాలా, మనం చెయ్యాలా, మనం ఎందుకు పడాలి, మనం ఏమైనా ఆయన చేతం పెట్టుకున్న వాళ్ళం ఇక్కడ, నడండి అడుగుదాం, నడండి చేద్దాం. ఎవరి మీద? దేవుడు నియమించిన దైవజనుడి మీద. మనం నోరు మూసు కూర్చోవాలా, మన మాటలు పడాలా? పడాల్సిన అవసరం లేదు. నా స్టేటస్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పరపతి ఏంటి, నాకు వెనకాల బోలంత డబ్బు ఉంది, నా బలం ఉంది, నా పదవి ఉంది, అధికారం ఉంది, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నడండి అడుగుదాం. తిరుగుబాటు స్వభావం, ఎదురు తిరిగే స్వభావం వీళ్ళందరిదండి. ఇటువంటి వారేనండి కోరాహు, దాతాను, అభిరాము, ఓన్లు నలుగురు కూడబలుకున్నకి నలుగురు కలిసి అంటే ఒక 20 ఎంతమంది అండి 250 మందిని వాళ్ళు చుట్టూ తిప్పుకున్నారు, వాళ్ళు బయట తిప్పేసుకున్నారు. ఎవరి మీద విరోధంగా? మోషే మీదకి ఎదురు తిప్పారు, ఎదురు తిరిగి ఇలా చేసేసారు. వాళ్ళందరం చేశారు. ఏమైనా బాగుపడ్డారంటారా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఆస్తులు సంపాదించేసుకున్నారంటారా? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏమన్నా వదిలిపోయినాయి అంటారా? ఎవరి మీద ఎదురు తిరగడం? దేవుడిని నియమించిన మోషే మీద నువ్వు ఎదురు తిరిగేది, దేవుడిని అభిషేకించిన దైవజనుల మీద నువ్వు ఎదురు తిరుగుతున్నా, తిరుగుబాటు చేస్తున్నావు. నీలో లేవ లోపాలు, నీలో లేవ పాపాలు, నీలో లేవ తప్పులు. కాబట్టి మన దైవజనులకి ఏం చేయాలంటే తిరుగుబాటు చేయకూడదు. ఈ తిరుగుబాటు చేసిన వీళ్ళందరికీ దేవుడు ఆజ్ఞాపించగానే అంట భూమి ఏమైందండి, నోరు తెరుచుకుని వీళ్ళందరినీ కూడా ఏం చేసిందంటే మింగేసింది. వారందరూ ఏమైపోయారు? చనిపోయారు. కాబట్టి మన దేవుడు నియమించిన దైవజనులకి ఏం చేయాలి తెలుసా? ఏం చేయకూడదో తెలుసా? విరోధంగా మనము మాట్లాడకూడదు, అపహాస్యం చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అలా చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు కదండి, శాపాలే. కాబట్టి మనం దైవజనులకు లోబడి ఉందాం, వారిని సంతోషపెట్టేవారుగా ఉందాం, వారి మాట వినేవారుగా ఉందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వరకు చెప్పబడిన నీ వాక్యం, నీ మాటలను ఎంతమంది బిడ్డలు విన్నారో వారి హృదయాలు భద్రపరుచుకునేలాగాను నాయన అనేక మంది నాయన హృదయాలను నాయన ప్రభు మార్చుకునేలాగా నీ కృపను గ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.